నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాగతం. వీడియోకి వెళ్ళే కంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక రానున్న 72 గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అలాగే సీఎం ఆఫీస్ నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో మాత్రం హై అలర్ట్ మాత్రం నెలకొంది. దాదాపు 5 జిల్లాలలో కూడా ఇటు ప్రభుత్వం సెలవులు ప్రకటించేసింది. 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే గవర్నమెంట్ పాఠశాలలు కానీ ఇటు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, స్కూల్స్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్యాలయాలతో సహా అన్నిటికీ కూడా సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న భారీ వర్షాల నేపథ్యంలో ఇద్దరు కూడా చనిపోయిన ఘటనలు కనపడతా ఉన్నాయి. మొత్తం ఓరుగల్లు అతలాకుతలం అయిపోయింది. మొత్తం వరద ప్రవాహంతో మునిగెత్తిపోయింది. ఎటు చూసినా రోడ్లు కనిపిస్తలేవు, మొత్తం చెరువులు తలపించేలా కనపడతా ఉన్నాయి. ఇక సహాయక చర్యలు మాత్రం చేపడతా ఉన్నారు. మరి అక్కడ నీళ్లు తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, కనీసం కరెంట్ లేని పరిస్థితి, చాలా తీవ్ర ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి కనపడతా ఉన్నది. ఇక మరి ఎక్కడ కూడా మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పర్యటనలు పెద్ద ఎత్తున అయితే కనబడతలేవు. మరి ఇక పర్యటనలు చేస్తారా, మరి హెలికాప్టర్ల నుంచి అన్న కనీసం తిరుగుతారా, ఎలాంటి చర్యలు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఇదిలా ఉంటే ఈరోజు దాదాపు టైం 9:17 గభిస్తోంది. 9 గంటల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటు అన్ని జిల్లాల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించడం జరిగింది. ఏమైనా కూడా ఇటు లోతట్టు ప్రాంతాలు లేదా జలమయమైనటువంటి ప్రాంతాలలో కూడా పర్యవేక్షణ చేసి అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు ముమ్మరం చేసేటటువంటి విషయంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఉప్పల్కి సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు మార్గం ఏదైతే ఉందో గుంతలమయంగా అది మొత్తం కూడా పూడ్చివేతకు రాత్రికి రాత్రి ప్రణాళికను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఏదేమైనా కూడా మనము ఈ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ముందు చూపుకు చాలా వరకు మేము కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇట్లనే కొనసాగాలి. రేపు ఈ పంచాయతీ ఎలక్షన్స్ కి సంబంధించి సో ఈ అధికారులతో మీటింగ్ పెట్టబోతా ఉన్నారట. ఇక మరి ఆ హైకోర్టు చెప్పిన ప్రకారం సెప్టెంబర్ 30లోగా మరి ఎన్నికలు నిర్వహించాలని ఏదైతే మరి వాళ్ళు హైకోర్టు చెప్పిందో దాని ప్రకారం మరి నిర్వహిస్తారా లేదా లేకపోతే ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, పార్టీ పరంగానే ఈ 42% రిజర్వేషన్లు తీసుకొచ్చే అవకాశం కనబడతా ఉన్నది. సో దాని మీద పూర్తి క్లారిటీ మనకు రేపు కనబడుతుంది. ఇంకా మా ప్రజా వాయిస్ టీంకు సంబంధించి మా ప్రజా వాయిస్ అన్న అటువంటి సంతోష్ అన్నకు ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మా తరపు నుంచి, మా టీం తరపు నుంచి, పవన్ అన్న ఇంకా ప్రత్యేకించి మా పవన్ అన్న తరపు నుంచి, నా తరపు నుంచి సంతోష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు అన్న. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక మరి అనుకోని చేస్తాడో అనుకోని చేయడో తెలియదు కానీ ఈ పుట్టినరోజు వస్తుందంటేనే మా కళ్ళ కనబడాడు, ఇక చేతికి దొరకడు అన్నట్టు కథ ఉంటుంది. ఆఫీస్లో లేడు ఉంటే ఆ రచ్చ వేరుంటుండే. పొద్దునే అన్నను గుళ్ళ పుంచి దింపి ఇంత పూలమాలలు ఇవన్నీ వేసి ఓ సాలో కప్పి సన్మానించి కేకులు, ఏదేమైనా వీటన్నిటికీ దూరమై అటేటో పోయిండు. కానీ ఏదున్నా అటైనా మంచి సెలబ్రేషన్ చేసుకోవాలి. కనీసం ఈడైనా మీకు అందుబాటులో లేకున్నా కృతజ్ఞతలు శుభాకాంక్షలు అయితే చెప్తా ఉన్నామన్నా. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ తులజాభవాని మాత ఆశీస్సులు నీ పైన ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా తరపున, మా శేఖరన్న తరపున జన్మదిన శుభాకాంక్షలు అన్న. వార్తలకు వెళ్లే ముందు ఇక ప్రజా వాయిస్ టీం తరపున కూడా, ఎందుకంటే అక్కడ సిరాచుక్కలో కూడా అన్న గురించి ప్రత్యేకంగా శేఖర్ అన్న ప్రేమతోటికి రాత్రి రాసినాం. అన్న చేస్తున్న సేవలు, అన్న మాకు మధ్య అంటే మా టీం, నాకు ఒక్కని కాదు రాసింది నేను ఒక్కనైనా, మా టీంకు మధ్య ఉన్న అనుబంధం ఏదైతే ఉన్నదో సో దాన్ని ఉద్దేశించి రాసిన పరిస్థితి ఉన్నదట. ఇక మొత్తానికి ప్రజా వాయిస్ పేపర్ చూడాలంటే ఇక www.prajavoice.in అని మీరు గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేస్తే సో మీకు ఆ పత్రిక కనబడతా ఉంటుంది. ఇక అట్లనే మీరు ఛానల్లో రిపోర్టర్గా పనిచేయాలన్నా, సిరాచుక్క రాయాలన్నా, లేదంటే మీ సమస్యలు తెలియజేయాలన్నా మా ఫోన్ నెంబర్ పత్రికపై ఉంటుంది. సో అలాగే చూడండి, కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి. మనకు 2వ పేజీ నుంచి జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు అందుబాటులో ఉంటాయి. అధికారులలో జవాబుదారీతనం, ఇక డ్యూటీతో ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ఇక సమాచార హక్కు చట్టంపై ప్రజల అవగాహన పెంచాలి. రాష్ట్ర సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి చెప్తా ఉన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్ను ఖచ్చితంగా ప్రదర్శించాలని ఇక రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ RTI చట్టం 2005పై రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో PO అధికారులకు అవగాహన సదస్సు జరిగిందట. నిజంగా ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ కథనం మొత్తం చదవండి.
సో మనకు అంత టైం లేదు కాబట్టి సో షార్ట్ అండ్ స్వీట్లో వెళ్ళాలి కాబట్టి సో ఈ కథనం గురించి తెలుసుకోండి. 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ చట్టం గురించి తెలుసుకోండి. ప్రభుత్వాన్ని మీరు ఎట్లా క్వశ్చన్ చేయాలి, ప్రభుత్వంలో సంబంధించిన నిధుల దుర్వినియోగం జరిగిందా లేకపోతే ఎట్లా వినియోగిస్తూ ఉన్నారు ఏంది అనేది ప్రతి ఒక్కరి పథకాలకు సంబంధించి అయినా సరే మనం ఎట్లా ఇన్ఫర్మేషన్ కోరాలన్న మొత్తం కథనం అయితే ఇందులో వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక్కటి మీరు ఓపికతో చదవండి, దీనిలో చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇక ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 జీవో కింద వేతనాలు అందజేయాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మహబూబాబాద్ చెప్తా ఉన్నారు. ఇక సంచలనంగా మారిన మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు. కోమటిరెడ్డి ఉత్తమ్ ఇద్దరు అసమర్థులే, హెలికాప్టర్ల ఆర్భాటాలు, కమిషన్ దందాలే తప్ప రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. R&B గెస్ట్ హౌస్ను మంత్రి క్యాంపు కార్యాలయం చేయడం దురదృష్టకరం. సాగునీటి కోసం ఆందోళన చెందుతున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అట. ఏమున్నా జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి లాస్ట్కి ఏమవుతుంది? జగదీశ్వర్ రెడ్డి ముందట వాడు అన్ని విషయాలలో మాట్లాడుతూ ఉన్నారు. మరి లాస్ట్కు అధికారంలోకి వచ్చినాక మరి సీఎంని చేస్తారా? మరి అబ్బా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫామ్లో ఉండి ఏం మాటలేదు ముచ్చట్లేదు సైలెంట్ అయిపోయాడు. ఈ కొడుకులలో ఈ కూతుర్లలో ఈ పంచాయతీలు కథ మొత్తం మీదేసుకొని జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఒకవేళ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అయితే మరి జగదీశ్వర్ రెడ్డిని సీఎంని చేస్తారా? అన్నిటికీ ముందడ పడేందుకు మరి ఆయనను మాట్లాడినందుకు ఆయనను కొట్లాడినందుకు ఆయననే ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నందుకు మరి జగదీశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారా తెలియదు కానీ ఆయన మాత్రం ముందడ పడతా ఉన్నాడు ప్రతి. మరి వీళ్ళిద్దరు బ్రదర్స్ మధ్య పంచాయతీలు అయితే ఇక తీవ్ర స్థాయికి జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డి గారి సస్పెన్షన్ ఇదే కనుక బీసీ నాయకుడు చేస్తే మాత్రం ఈ పార్టీకల్లా సస్పెండ్ అయిపోతుండే. మరి ఎందుకు చేస్తలేరు రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్? దాంట్లో ఆంతర్యం ఏంది? ముఖ్యమంత్రిని డైరెక్ట్ అంటాడు. మరి ఏంది కథ అనేది తెలుసుకోవాలి. ఏదో ఉంటుంది అంతర్గత వ్యవహారాలు. అవును. ఇక భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఇక ఏఐఎస్ఎఫ్ ఇక షాద్నగర్ బాలికల వసతి గృహంలో ఇక టీఏఐ ఇక ఎస్ఎఫ్ ఈ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇక ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరించిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇక ఎంఎం పవన్ చౌహాన్ అట. అన్నకు ఇది వార్తలు మంచిగా రాయని ఏం అర్థం కాకుంటున్నది జరా. ఇంకా అంతర్గత డ్రైనేజ్ పనుల కోసం రోడ్లను తవ్వారు. గుంతల వలన వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రైనేజ్ పూర్తి చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక మొన్నటి వరకు అతలాకుతలు ఉండి అటు పోవడానికి రాకుండా ఉన్నటువంటి ఆ రోడ్డునే ఇప్పుడు రాత్రి మరమ్మతులు చేస్తున్నారు. ఇక ఇది డ్రైనేజ్ పూసి పెట్టిరా అంటే ఇంకా టైం పడుతుంది. చేస్తారు. ప్రజాపాలన రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఎందుకో మంచి చేస్తున్నాడు. మరి రాత్రి ఏం పురుగు తిరిగిందో రాత్రి పూటనే చేస్తున్నాడట మంచి పనులు. అంటే ఏదన్నా చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. రాత్రే ఇక చెయ్యూరి అని చెప్పేసి ప్రకటిస్తున్నారట. అంటే ఇక విద్యార్థులు పాఠాన్ని కేవలం చదవడం కాకుండా దాని భావం పూర్తిగా అర్థం చేసుకునేలా బోధించాలి. అద్వాల్ మండలంలోని పూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లోని విద్యార్థుల అభ్యసన హాజరు ఏకరూప దుస్తులను పరిశీలించారట. వాస్తవంగా విద్యార్థులు పాఠాన్ని కేవలం చదవడం కాకుండా బట్టి పట్టడం కాకుండా అందులో ఉన్న భావం ఏంది, ఆ పద్యంలో ఉన్న భావం ఏంది, ఆ పదంలో ఉన్న భావం ఏంది, ఆ పాఠంకు సంబంధించి ఏమున్నదని చెప్పేసి ఒకప్పుడైతే క్లియర్గా వివరిస్తుండే. గవర్నమెంట్ పాఠశాలల టీచర్లు పాఠశాల లోపల కానీ పాఠశాల ఇప్పుడు తరగతి గదులలో ఉంటే వీళ్ళకు బోధన సరిగ్గా జరుగుతుంది. విద్యాశాఖని కింద దాచిపెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు శాత కాకపోతే ఇచ్చేరు కదా. ఎందుకండి ఈ నిర్లక్ష్యం ఎందుకు విద్యాశాఖ పైన? అంటే తెలంగాణ ప్రజలు చదువుకుంటే మీ రాష్ట్రాన్ని ఏమన్నా మిమ్మల్ని లేకపోతే మీ ప్రభుత్వాన్ని ఏమన్నా దోచుకుంటారా? నీతి నియతి ఏమైనా ఉన్నదా ఏక్ నిరంజన్ గారు? మీకు మంచి పేరు పెట్టిన ఏక్ నిరంజన్ అని నువ్వు ఇచ్చినట్టు నువ్వు నేనే పెట్టక మరి ఇంకెవరు పెట్టాలి? ఇట్లా ఉన్నది కథ. మరి వాస్తవంగా ఒకప్పట్లకైతే పాఠాన్ని పూర్తిగా వివరించడం అయితే జరుగుతలేదు. వాటి భావం అది దేనికి సంకేతం అందులో భావం ఏందనేది అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు టీచర్లు, వాళ్ళకి టైం దొరుకుతలేదు. మొదలు వాళ్ళని ఈ సర్వేల పేరిట ఆ సర్వేల పేరిట ప్రభుత్వం వాడుకుంటుంది. ఎస్ఎల్లు లీవ్లు ఇవే ఉన్నాయి. పాపం వాళ్ళ తప్పు కూడా ఏం లేదులే. ఒకవేళ బోధించినా కూడా తమ సొంత పిల్లలకు చెప్పినట్టు చెప్పరు. తమ సొంత పిల్లలేమో ప్రైవేట్ పాఠశాలలో చదువుకోవాలి,
వీళ్ళేమో నా పేద మధ్య తరగతి పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటే వీళ్ళకి నొప్పి బాధ. వీళ్ళు వీళ్ళు ఈ దందాలకే సురువయ్యారు. ఇదో దందా అయితే వాళ్ళు చిట్టీలు లేకపోతే ఏంది భూమి రియల్ ఎస్టేట్ దందాలు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయ ప్రమేయం లేకుండా అసలైన అర్హులు ఏడంగా చేస్తాండ్రు. అసలైన అర్హులు మీకు ఏడంగా దొరుకుతాండ్రు. రోడ్ల మీద పండుకుంటారా, ఫుట్పాత్ల మీద ఇల్లు లేక పెంకల ఇళ్ళల్లో ఉండి గుడిసెలలో ఉండి వాళ్ళకి చేయాలి. ఇక 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కండువ వేసుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు పంచుతాండ్రు. వాళ్ళ నచ్చిన వాళ్ళ పేర్లు ఉంచుతారు, నచ్చిన వాళ్ళ పేర్లు తీసేస్తారు. చాలా ఇష్టం అయిపోయింది. ఇక మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ నెల్లికుదురు నందు పోలీస్ అవగాహన సదస్సు పెట్టినట. మహిళల రక్షణ షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం. మహిళలు, చిన్నపిల్లలు, బాలికలు, విద్యార్థినులకు షీ టీం భరోసా. ఇక ధైర్యంగా ఫిర్యాదు చేయండి, ఫిర్యాదు చేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇది అన్ని జిల్లాలలో, గ్రామాలలో, మండలాలలో ఈ పిల్లలకు సంబంధించి షీ టీం ఎట్లా పనిచేస్తుంది, బాలికలకు ఎలాంటి టైంలో ఈ షీ టీంను ఆశ్రయించాలి, ఒకవేళ ఆశ్రయిస్తే వాళ్ళకు జరిగే ప్రయోజనాలు ఏంది, ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియాలి. ఎందుకంటే పిల్లలు పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళ మీద ప్రభావాలు చాలా వరంగా పడతాయి. ఇప్పుడు ఇండ్లనే సరిగ్గా లేదు, ఇంట్లో ఉన్న కొంతమంది దుర్మార్గులే పిల్లల్ని బతకనిస్తలేరు. ఇక అటువంటిది బయట సమాజాలు కాలు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఆ అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎలాగా వాళ్ళు కాపాడుకోవాలనేది వాళ్ళకు అవగాహన అనేది కల్పించాలి. మంచి విషయం ఇది. అనొద్దు కానీ ఈ టీమ్స్ కూడా రావాలి. ఈ టీమ్స్ కూడా రావాలి. అబ్బాయిలకు సంబంధించి చాలా దారుణంగా అయిపోయింది వ్యవస్థ. అరే అప్పుడంటే ఓకే, అంటే ఇప్పుడు కూడా కొంచెం ఈ టీమ్స్ కూడా వస్తే ఈ రీసెంట్ గా ఈ కర్ణాటకనే దేంట్లోనూ ఆడామే 3-4 ఆడోళ్ళు కలిసి మొగాయని ఏంది ఇది ఎక్కడ పోతున్నది అట్లా కలిపింది కర్మ ఇట్లా కలిపింది. అట్లుండాలి టీం ఇట్లుండాలి మరి. కానీ ఎక్కువగా అయితే ఈ పిల్లల అంటే చిన్న పిల్లలకు ఈ మధ్య సొసైటీలో కొద్దిగా సేఫ్టీ తగ్గిపోయింది. వాస్తవం చాలా వరకు వాళ్ళకు అవగాహన అనేది కల్పించాలి. వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళ మీద ఈ దుర్మార్గులు స్కూల్లో చదువు చెప్పే టీచర్ల కాడికి వెళ్ళి లైంగికంగా వేధిస్తారు. యాక్చువల్గా పాఠశాలలలో సేఫ్ టచ్, బ్యాడ్ టచ్ వీటిపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం లేదు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటిది అనేది చెప్పాలి. అంటే మన సొంత వాళ్ళైనా సరే ఎక్కడ టచ్ చేయాలి మంచిది, ఎక్కడ టచ్ చేస్తే అది మంచిది కాదని చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు. ప్రపంచం ఇక్కడనో పోతున్నది, ఇంకా పీకి పోయేటట్టే ఉన్నది. విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ పంపిణీ అంట. షాబాద్ మండల అప్పారెడ్డిగూడ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు జాతీయ మానవ హక్కుల మరియు క్రైమ్ కంట్రోల్ బోర్డు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేసినప్పుడు ఉచితంగానే పంపిణీ చేస్తారు, పైసలకు పంపిణీ చేస్తారు. కానీ ఓకే, గ్రేట్, మంచి విషయం. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యువజన దినోత్సవం చేశారట. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ప్రపంచమంతా ఒకే రోజు యువజన దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా అందులో భాగంగా మంగళవారం పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ నందు వీళ్ళు నిర్వహించారట. మంచి విషయమే. పుట్టినరోజున వృద్ధాశ్రమంలో అన్నదానం. వికారాబాద్ జిల్లా హిందూ వాహిని ఉపాధ్యక్షుడు సాయి గణేష్ తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని చెప్పేసి కొంపల్లిలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వికారాబాద్ జిల్లా హిందూ వాహిని ఉపాధ్యక్షుడు సాయి గణేష్ సేవాభావం, పేదల పట్ల గౌరవం మరియు సమాజం పట్ల ఉన్న బాధ్యతను మరోసారి చాటి చెప్పారు. వృద్ధులు అనుభవంతో నిండిన జీవితం వారికి చేయు చిన్న సహాయం కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. సేవే శ్రేష్టమైన పూజ అనే మాటను నిజం చేస్తూ సాయి గణేష్ తన జన్మదినాన్ని మంచి పనులతో జరిపారు. ఇది యువతకు ప్రేరణగా నిలుస్తుంది అని చెప్పేసి వార్త చిన్నవి చేసినట్టున్నారు. దీంట్లో ఇంకొంటది అంటే వాస్తవంగా కూడా నేను నిన్న చెప్పినా కదా, మీ ఫ్రెండ్ ఎవరు దానికి సంబంధించి చాలా సాయి గణేష్ మంచి వ్యక్తి అని ఇంకా వాడుతుంటది. సాగం వచ్చిందని నేను చూస్తున్నా. సరే, మొత్తానికి ఎట్లా అయినా కానీ ఆయన ఈ తాగుడు తినుడుకు ఖర్చు పెట్టకుండా ఆయన పుట్టినరోజు ఒక నలుగురికి ఉపయోగపడాలి, ఒక నలుగురు కడుపు రింపాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది చిన్నదైనా పెద్దదైనా, అది 100 రూపాయల ఖర్చు అవుతుందా 1000 రూపాయల ఖర్చు అవుతుంది అని పక్కన పెడితే ఆయనకు ఆ ఆలోచన కలగడం అనేది గ్రేట్. అటువంటి ఇన్స్పిరేషన్గా తీసుకొని
ఇక బర్త్డేలకు మా అంటే ఇప్పుడు తక్కువ 4-5 వేల కంటే తక్కువ అయితే లేదు ఖర్చు. ఈ కేకులు 150 రూపాయలు 200 కేకు వాటికి వస్తే 200 కేక్ పట్టుకొస్తే ఇక 2000 పెట్టి 3000 పెట్టి దావతు చికెన్లు మటన్లు చేపలు అది ఇప్పుడు దానికే ఉన్నది కదా కేసు బీరే ఆర్డర్ కదా కావడానికి బీరికే ఉన్నది మందాకుండా చికెన్లు మటన్లు చేపలు అవి కథ అయిపోయింది. ఈ బర్త్డే తినేది పావు కిలో ఈ బర్త్డే వస్తే పాపం అయిపోయింది అని ఇంట్లో పరిశాన్ పుట్టినరోజు వస్తే నేను డ్రెస్ కొనియాలి మళ్ళీ ఖర్చులకు 5000 ఇవ్వాలి ఈ రాత్రి అంతా మళ్ళీ ఇంట్లోకి దొరకడు మరి ఇంట్లోతో కనీసం కేక్ కట్ చేస్తాడంటే ఆ దృష్టిని కూడా అలా ఇయ్యడు. ఇక పొద్దున వీకెండ్ అంటే ఆడు ఏటేటో తిరుగుతాడు ఏదేదో చేసుకుని తెల్లారస్తాడు ఇక రోజంతా మాట్లాడు అలసిపోయినా అని చెప్పేసి వీటితో తయారైంది. కానీ సో అలాంటి ప్రస్తుత జనరేషన్ ఉన్న సమయంలో మరి ఆ అబ్బాయి ఓ ఖర్చు పెట్టుకుని తన సొంతంగా ఒక నలుగురికి అన్నం. వెనకటి కాలంలో పుట్టినరోజు అంటే ఎట్లుంటుండే అన్న పొద్దున్నే లేచి కుంకుడుకాయతోటి తలస్నానం చేపిస్తుంది నాయన కొత్త బట్టలు తీసుకొస్తే ఆ కొత్త బట్టలు వేసుకొని అమ్మ నాయనలతో కలిసి దేవుని దగ్గరికి పోయి దేవుని దగ్గర చేసుకొని తర్వాత ఇంటికి వచ్చి అమ్మ ప్రేమతోటి సేమియాలో గులాబ్ జాములు పాయసము ఏదో చేసి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిన తర్వాత నోరు తీపి వేసుకొని ఈ సీట్ డబ్బా పట్టుకొని ఇంత స్టూడెంట్స్ అయితే పిల్లలకు పంచుతుండే ఊళ్ళో ఆడకట్టుగా పంచుతుండే ఇట్లా కాతుండే. ఇప్పుడు పుట్టినరోజు అంటే రాత్రి అటుకులు చేయాలి బిస్కెట్లు పెట్టాలి వాళ్ళు రాగానే ఛాయ్ చేసేయాలి సాయంత్రం అయిందంటే పెద్ద ఆయనకి అదే గొప్ప విషయం అవే మధురమైన జ్ఞాపకాలు. రేపు మా చిన్నగాని బర్త్డే ఏమైతే చూడాలి. ఎవరు ఏ చిన్న వెంకటన్న కొడుకు పెద్ద ఎత్తున ఉంటది కదా. ఇక మైనర్ బాలిక అత్యాచారం కేసులో 20 ఏళ్ళు జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా. ఇక బాధితులు రాలికి 10 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి తుది తీర్పు. నిందితుడిని శిక్ష పడేలా చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపిన డిఎస్పీ రాజశేఖర్ రాజట. సూపర్ మంచిగా ఉంది. మానసిక వికలాంగులైన మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో సంచలన తీర్పు వెలువరించిన ఘటన చోటు చేసుకుంది. అడవిదేవులపల్లి ఎస్ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన వీరంశెట్టి సాంబశివ అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల మానసిక వికలాంగులైన బాలికపై అత్యాచారం చేయగా బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అప్పటి ఎస్ఐ శివకుమార్ 15 ఏప్రిల్ 2017 కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడు. అయితే వాస్తవంగా ఈ మైనర్ బాలికల అత్యాచారం కేసులు ఏమవుతుందంటే మినిమం 100% పోక్సో కేసు పెడతారు. మానసిక వికలాంగురాలనే పాపం చూడు ఇక మనుషులు ఎట్లా తయారైపోయారు ఏం కర్మం వచ్చింది ఏం జనరేషన్ వచ్చి పడిపోయిందో కానీ మరి ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదట. మళ్ళీ అందులో వికలాంగురాలు. అరే అన్న పుట్టిన 2 నెలల 3 నెలల బిడ్డని చేసినటువంటి పాపాపు సమాజంలో ఉన్నాం మనం ఇక దాని గురించి మాట్లాడుతున్నాం. సో కోర్టు మాత్రం నిజంగా మంచి తీర్పు వచ్చింది. వాస్తవం 20 ఏళ్ళు కాదు అసలు మొత్తం శాశ్వత ఇంకా జైలు ఉంచిన 20 ఏళ్ళ కారాగార శిక్ష 25,000 జరిమానా దాంతో 10 లక్షల ఎంతైనా పోయినా ఎందుకులే. కోర్టుల మధ్య కొన్ని మంచి తీర్పులు ఇస్తున్నాయి నిజంగా. ఈ కొన్ని కేసులలో వాళ్ళు ఇచ్చే తీర్పులు ఏవైతే ఉంటే సమాజాన్ని మేలుకొల్పే విధంగా ఉన్నాయి. అంటే చేయాలంటే భయపడే విధంగా ఇంకా దారుణంగా ఇంకా శిక్షించాలి. ఇప్పుడు ఇట్లా మైనర్ మీద అట్లనే వికలాంగురాలు మానసిక స్థితి ఆమె బాగాలేని మీద కానీ మొత్తం చేసిన మంచిదే కానీ ఇక ఆ శిక్ష అని కూడా కోర్టు విధించింది మంచి విషయం శుభపరిణామం. ఇక భారతదేశ స్వతంత్రం కోసం ఆవిర్భించిన AISF అట ఇక ప్రభుత్వ విద్యా పరిరక్షణకై నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు. ఇక AISF నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ ఇక ఘనంగా AISF 90వ ఆవిర్భావ దినోత్సవాలు నిన్న ఘనంగా చేసుకున్నారట. సో ఇక వాళ్ళ పోరాటాలు వాళ్ళ ఉద్యమాలు వాళ్ళ నిరసనలు వాళ్ళు పాల్గొన్న కథా కార్ఖానా మొత్తం నిజంగా వాళ్ళు నిన్న గొప్పగా చెప్పారు. మొత్తానికి మంచి విషయమే. ఇక నాగర్ కర్నూల్ గురుకుల ఫుడ్ పాయిజన్ కేసులో హైకోర్టు ఆదేశాలు ఈ నెల 28 పూర్తి నివేదికను సమర్పించాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందంట. ఇక ఏదైనా కూడా ఫుడ్ పాయిజన్ కేసుల అంటే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యలవాడ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో జూలై 26న కలుషిత ఆహారం తిరిగి 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందనట. ఒక్కోళ్ళ ఇద్దర 111 మంది ఒక్కోళ్ళకి ఇద్దరు అంటే వాళ్ళకి ఫుడ్ వాళ్ళేదో లేకపోతే కూర వాళ్ళేదో లేకపోతే వాళ్ళకి హెల్త్ బాగాలేకనో అయిందని చెప్పొచ్చు. 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఫుడ్ పాయిజన్ అయిందంటే ఎక్కడున్నాం మనం? ఇంకా ఈ ప్రభుత్వాలు చెప్పే మాటలు ఏ విధంగా నమ్మాలి? ఏంది కథ? ఎంత దారుణాలు జరుగుతున్నాయి. ఇక నేను జూపల్లి కృష్ణారావు మంత్రిని మాట్లాడుతున్నా
తల్లిదండ్రులపై బెంగతో ఉన్న చిన్నారి బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసిన మంత్రి చిన్నారిని చూసి వెళ్ళాలని సూచించిన మంత్రి విద్యార్థిని ఓదార్చి ధైర్యం చెప్పిన మంత్రి జూపల్లి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జూపల్లి కృష్ణారావు మంత్రి. దేనికి ఏ శాఖకు మంత్రి ఫస్ట్? ఈయన ఏ శాఖకు మంత్రి? ఎక్సైజ్ శాఖ. ఓకే. కొల్లాపూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారట. ఇక ప్రభుత్వం ఇటీవల డైట్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో మెను అమలుపై విద్యార్థులను ఆరాధీయగా ఇక ఒక పాప ఏం చేసిందంటే ఎక్కెక్కేడిసిందట. పాప ఇక్కడ కనబడతా ఉన్నది. ఎక్కెక్కేడిసి అమ్మని చూడాలి నాన్నని చూడాలి నేను ఇంటికి పోతాను ఎడితే ఇక మంత్రి ఫోన్ తీసుకొని ఇక వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి అమ్మ నేను మంత్రిని మాట్లాడుతున్నా జూపల్లి కృష్ణారావుని మీ పాప ఏడుస్తూ ఉన్నది ఒకసారి అంతా వచ్చి చూసిపోయి బెంగ పెట్టుకున్నట్టున్నది నేను అత్తే నన్ను పట్టుకుని ఏడిచింది నాకు చెప్తున్నది అందుకే నేను ఫోన్ చేసిన అని చెప్పేసి చెప్పిండట. మంచి విషయమే కాకపోతే కేవలం ఏదో ఈ ఫోటో కోసం అట్లా కాకుండా అట్లా జెన్యున్గా అయితే మంచిది. మరి ఇది ఆ సందర్భం ఎట్లా వచ్చిందో ఆ కథ ఎట్లా దీన్ని ఎందుకు వాడితే అది అంటే మంత్రి వాడుతూనే అంటే ఎట్లా ముదిరాజ్ పోరాట సమితికి మోపా మద్దతు మోపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళంట మద్దతు ఇచ్చిరట. ఇక మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ నాయకుడు పిట్టల నాగరాజ్ అట. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గం వినయ్ నగర్ డివిజన్ ఇక వాజ్పేయి ఈ నగర్లోని నివాసం ఉంటున్న జ్యోతి అనే నిరుపేద మహిళకు 2 కిడ్నీలు పాడై డయాలిసిస్ చికిత్స అనివార్యం కావడంతో జ్యోతి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు సాయం చేశారట. సో ఈ మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు చేతుల మీదుగా అందజేశారట. మీరు ఒక 3-4 లక్షలు ఇస్తే అయిపోతున్నాయి కానీ మరి వాళ్ళు ఇచ్చిన 10,000 చేతిలో పెట్టబడితే మీరు మాజీ ఎమ్మెల్యేనేనా మీ కొడుకు ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అనుకుంటా రోహిత్ కుమార్ అనుకుంటా మైనపల్లి రోహిత్ ఎమ్మెల్యే 2 లక్షలు 3 లక్షలు ఫోటో రావద్దు ఆ 10,000 ఇచ్చిన ఫోటో ఉండాలి. పక్కపంటున్నది ఆయననే ఉన్నట్టు బంగారు ఉంగరాలు పెట్టుకున్నాడు కదా ఎట్లయితే కానీ ఈయన కూడా మాజీ ఎమ్మెల్యే కాబట్టి సో ఇప్పుడు ఈ మధ్య ప్రజలలో తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీరు 2-3 లక్షలు సాయం చేసిన కూడా వాళ్ళ ఖర్చులకు పనికొస్తుండే. మరి 3 లక్షలు ఒక రోజు ఖర్చు బండ్ల పెట్రోల్ ఖర్చు అలా అంతే. గంజాయి కేసులో దొరికితే 10 ఏళ్ళు జైలుకే ఎక్సైజ్ ఎస్ఐ నవీన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఈ గంజాయి కేసులు ఏవైతే ఉన్నారో అంటే ఈ మధ్యలో మనం వింటున్న కొన్ని విషయాలు మన దృష్టికి వచ్చిన విషయాలు చూస్తే పోలీస్ వ్యవస్థలోనే చాలామంది ఈ గంజాయి అనేది స్మగ్లింగ్ చేస్తున్నారు. మన హోంగార్డు దొరికే అంతకుముందు డిఎస్పీ కొడుకులో జీజీపీ కొడుకులో డ్రగ్స్లో అమ్ముతూ దొరికే మరి ఈ వ్యవస్థలలోనే తీవ్రంగా ఉందన్నట్టు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అవద్దాం అనేది తెలియదు కానీ సో మొత్తానికైతే ఈ గంజాయి అమ్మినా డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా అని కూడా కఠిన చర్యలు తీసుకొస్తేనే సో ఈ రాష్ట్రం అనేది కొద్దిగా కంట్రోల్ అయితే లేకపోతే మొత్తం ఖతమైపోయే అవకాశం ఉన్నది. ఇక చిరు కాంట్రాక్టర్ల కడుపు కూడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలో పాత టెండర్ విధానాన్ని అమలు చేయాలి రాష్ట్ర స్వేరోస్ నాయకులు విష్ణువర్ధన్ యాదవ్ చెప్తా ఉన్నారు. ఇక నేషనల్ త్రో బాల్కి ఎన్జీ కళాశాల విద్యార్థి సెలెక్ట్ అయ్యారట. ఇక ఎన్జీ కళాశాల జి ప్రవీణ్ కుమార్ను అభినందించిన ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఆదే మల్లేశం అట. తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ నిర్వహించినటువంటి రాష్ట్ర త్రోబాల్ సెక్షన్లో నాగార్జున ప్రభుత్వ కళాశాలకు చెందిన జి ప్రవీణ్ కుమార్ ఇక BA ప్రథమ సంవత్సరం విద్యార్థి ఎంపిక కావడం జరిగిందట. ఈ శుభ సందర్భంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడారట. ఆయనకు సన్మానం చేశారట. ఇక దోమకొండ కానిస్టేబుల్ సస్పెన్షన్ చేత విధుల్లో నిర్లక్ష్యం వహించిన దోమకొండ ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించిన వాళ్ళందరూ అట్లాంటి తెలంగాణలో చాలా వరకు పోలీసులు విధులలో నిర్లక్ష్యమే వహిస్తాండ్రు. నేను ఒకనొక సందర్భంలో ఒక పోలీస్ ఆయన లిఫ్ట్ అడిగిండు. ఏడ లిఫ్ట్ అడిగిండు తెలుసా? వైన్ షాప్ ముందర లిఫ్ట్ అడిగిండు. ఆయన ఏడ దింపించుకున్నాడు తెలుసా? అని పోలీస్ స్టేషన్ కాడ దింపించుకున్నాడు. అంటే విధుల్లో పోలీస్ డ్రెస్ వేసుకొని కూడా వైన్ షాప్లో మందు తాగిపోయి ఆడ పోలీస్ స్టేషన్ పోయినటువంటి డ్యూటీ పోయినటువంటి పోలీసులు మందు తాగిండా వసూలు చేసుకోవడానికి పోయినావా లేకపోతే ఇంకేదా వాసన వస్తున్నది? వాసన వచ్చిందా చూడు ఏడున్నది ఒక కథ. మరి ఇక నువ్వు సరే నీకు అలవాటు ఉన్నది నువ్వు తాగినట్టే మేము తప్పటలే. నీ విధులు అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ తాగాలి నీ ఇంట్లో నువ్వే ఒక సమాజంలో నువ్వు మంచి షెడ్యూల్ చెప్పేటవి నువ్వు ఇక నీకే తెలియకపోయినాక సమాజాన్ని ఎట్లుండాలి అనేది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చేయాలా? వైన్ షాప్ ముందర చేయరు. మరి వైన్ షాప్ ఉంటుంది పక్క గల్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. వైన్ షాప్ ముందర చేయరు లేకపోతే వైన్ షాప్ బంద్ చేసుకోరు. ఇక
అంతే. వైన్ షాపులు బంద్ చేయరు తెలంగాణ మొత్తంలో, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ బంద్ చేయరు. అట్లా చేయరు. ఇప్పుడు అట్లా కాదు, ఆదాయం దాని నుంచి వస్తుంది కాబట్టి ఇక గట్టిగా దాన్ని ఇంకా ప్రోత్సహించుడే తప్పితే దాన్ని అడ్డుకునే పరిస్థితి అయితే ప్రభుత్వం చేసి. న్యూ ఇయర్ లోనేమో రాత్రి పూట రోడ్ల మీద కనిపించద్దు, అదే న్యూ ఇయర్ లో రాత్రి 11 గంటల దాకా వైన్ షాపులు ఉండాలి. ఏందండి ఇది? అంటే గంజాయి తాగితే కేసులు పెడతారు. ఇప్పుడు మత్తు గంజాయి తాగితే వస్తుందా? మద్యం తాగితే మత్తు రాదా? డ్రగ్స్ తాగితే మత్తు వచ్చినట్టు మందు తాగితే మత్తు రాదా? మరి అవి ఎందుకు ఒకటి కావు? మరి దాని మీద చర్యలు ఉన్నప్పుడు దీని మీద ఎందుకు చర్యలు ఉన్నాయి? ఇప్పుడు సిగరెట్లు తాగితే అదే అవుతుంది ఇదే అవుతుంది అని సిగరెట్లు బంద్ చేస్తే కదా. మరి తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల మీద అంత సోయి ఉండి, అంత చిత్తశుద్ధి ఉంది, ప్రజల మీద అంత ప్రేమ ఉంటే, ప్రజలు ఒలకపోస్తే సిగరెట్లు బ్యాన్ చేయరు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. సాధాగాని దద్దమ్మలకి ఎందుకు మరి? సిగరెట్ల ప్యాకెట్ ఏమో టొబాకో ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, క్యాన్సర్ వస్తుంది. అరే మరి వాస్తవంగా కోపం ఎందుకు తెలుసా? చాలా వరకు కూడా బాధ అనిపిస్తున్నది. సిగరెట్ ప్యాకెట్ల మీద అది ఎంత ఘోరంగా ఉంటుంది, ఫోటో అది చూసి ఫోటో చూస్తేనే వాటితో ఆ సిగరెట్లు తాగుతారా? మరి అంత ప్రేమ ఉంటే ఆ సిగరెట్లు బంద్ చెప్పియాలి కదా తెలంగాణ రాష్ట్రంలో. ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఆల్కహాల్ పైన ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఓన్లీ సేలింగ్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. ఆల్కహాల్ ఎందుకు మరి? అది బ్యాన్ చేస్తే కదా. అదే నాకు తెలిసి ఇదే ఆల్కహాల్ ఈ కొన్ని షాపులు బ్యాన్ చేసినందుకు ఈసారి జగన్ ఓడిపోయిండేమో మరి. అట్లా కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మద్యం ఎక్కువైతే గంజాయి ఎక్కువైతే డ్రగ్స్లు ఇవన్నీ ఎక్కువైపోతే మర్డర్లు, అత్యాచారాలు, లైంగిక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనికి మూలం మద్యమే, దీని అన్నిటికీ మూలం. కాబట్టి మద్యాన్ని బంద్ చేస్తే తెలంగాణ స్టేట్ కంట్రోల్ కాదా? అవుతుంది. కాకపోతే వీళ్ళు ఎందుకు ఆదాయాన్ని అడ్డుకుంటారు వీళ్ళు? సో ఆదాయాన్ని ప్రోత్సహించుకుంటారు వీళ్ళు. ఇక వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి, సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆయన నిధులు మంజూరు చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ ఆదిత్య సత్తా చాటడం అభినందనీయం. ఇక WPC జిల్లా ఛాంపియన్షిప్ పోటీల్లో బండ్లగూడ జాగీర్ క్రీడాకారుడి ప్రతిభ మొదటి బహుమతి సాధించడంతో సన్మానం చేసిన దళిత సంక్షేమ సంఘం ఇలాగే గొప్ప ఆశయాన్ని పెట్టుకొని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళని మాజీ సర్పంచ్ గంగని హరికృష్ణ చెప్తా ఉన్నారు. ఓకే, మా తరపు నుంచి మీకు కంగ్రాట్స్ అండి. మీరు మా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి గొప్ప విజయాలు సాధించాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇక రాహుల్ అరెస్టును ఖండించిన జువ్వాడి కృష్ణారావు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర ఇండియా కూటమి ఎంపీలను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా అరెస్టు చేయడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ పూర్తిగా విఫలమై పాలక బీజేపీకి లబ్ధి చేకూరే విధంగా పనిచేసిందని కృష్ణారావు ఆరోపించారు. ఈ విషయాలను రాహుల్ గాంధీ ఆధారాలతో ప్రజల ముందు ఉంచారని, దానికి సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సో ఆ ప్లేస్ లో రాహుల్ గాంధీ అరెస్ట్ చేయాల్సింది. ఆ ప్లేస్ లో రాహుల్ గాంధీ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయం అది. వాస్తవంగా మామూలు ఆరోపణలు కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి, ఆల్రెడీ కేంద్రంలో ప్రభుత్వం అయిపోయింది, అన్ని రాష్ట్రాలు ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి సో ఒక దేశానికి సంబంధించిన ఒక ప్రతిపక్ష నాయకుడు అనేది ఆధారాలతో సహా మరి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రజలకు చెప్తా ఉన్నాడంటే ఇప్పుడు దేశం మొత్తం కూడా చర్చిస్తున్న విషయం. చాలా మంది కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. నేను 6 ఓట్లు వేసినా, నేను 5 ఓట్లు వేసినా అని చెప్పేసి ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. వాస్తవంగా 2 ఓట్లు ఉన్నాయంటే 2 ఓట్లు ఉన్నాయి వాస్తవంగా. కొంతమంది ఏం చేయాలంటే ఊర్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో స్థిరంగా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఓటాకు తీసుకున్నారు, ఊర్లోది కూడా అట్లనే కంటిన్యూ చేసారు. మరి ఎందుకు దాన్ని ఆధార్ కార్డుతో కానీ ఇంకో ప్రూఫ్స్తో లింక్ చేయకుండా ఒకే మనిషికి ఒకే ఆధార్ కార్డు చేయలేరు అనేది ఇప్పుడు క్వశ్చన్. కొంతమంది ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, ఆంధ్ర నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆంధ్రాలో ఓట్లు వేస్తూ ఉన్నారట. ఇక వాళ్ళ స్టేట్లో వచ్చినప్పుడు అక్కడికి ఓట్లు వేస్తూ ఉన్నారట. మరి ఇదేం దారుణమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఓటు అనేది ఈ ప్రజాస్వామ్యంలో కీలకం కదా. ఒక మంచి నాయకుని తీసుకొని ఇప్పుడు ఆ నియోజకవర్గం కానీ ఒక స్టేట్ కానీ మంచిగా ఉండాలంటే రాజకీయ నాయకులే దానికి మూలం. వాళ్ళు ఆదేశించడం, వాళ్ళు పరిపాలన చేయడం వల్లనే ఆ జిల్లాలు కానీ ఆ నియోజకవర్గాలు కానీ ఆ రాష్ట్రాలు కానీ బాగుంటాయి. మరి అలాంటి వ్యవస్థలో ఇంత దారుణంగా మరి కుట్ర జరిగిందని చెప్పేసి ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇది ఖచ్చితంగా బీజేపీ కానీ ఇటు ఈసీ కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఏదైనా మిస్టేక్ జరిగితే మిస్టేక్ జరిగిందని చెప్పాలి, లేకపోతే ఆరోపణలు చేస్తున్నట్టు ఆరోపణలు చేసిందని చెప్పాలి. కానీ మొత్తానికైతే ఈ లెక్క తేలాలి మేము కూడా డిమాండ్ చేస్తాం. దీనికి సంబంధించి ఏదైనా ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఏదైతే ఓట్ చోరీకి సంబంధించినటువంటి విషయం ఉందో అది తారాస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఇండియా వైపు చూసిన పరిస్థితి కనబడతా ఉన్నది. మరి ఇంత అలకగా ఎందుకు? ఇప్పుడు ఒక బ్యాంకులను లేకపోతే ఇంకేదో లోన్ తీసుకుంటుంటే అనేక కండిషన్లు ఉంటాయి, అనేక కథ కార్ఖానా ఉంటుంది. మరి ఒక ఓటును అంటే మనం ఒక ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని నాయకునిగా చూపించుకునే ఓటును మరి ఇంత అంగట్ల బజార్ సర్కుల్లోకి ఎట్లా కొంటున్నాం ఏంది అనేది, ఈ డూప్లికేట్ల ఓట్లు ఏంది అనేది తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకా యువతి మిస్సింగ్ అట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య అట మిర్యాలగూడకు సంబంధించి పాపం మిస్సింగ్ అయితే ఉందంట. కనిపిస్తే కనుక 100 లేదా ఎస్ఐ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండి 8712 సమాచారం ఇవ్వండి. మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపహాడ్ గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇది. ఏదైతే మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల సమయంలో తుంగపాడు గ్రామానికి చెందిన సుమారపు మంజుల వయసు 19 సంవత్సరాలు ఇంటిలో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని చుట్టుపక్కల మరియు బంధువులు ఇళ్లలో వెతకగా ఎటువంటి జాడ తెలియలేదని అదే తుంగపాడు గ్రామస్తుడైన లుంగ్ల అనే లింగమల్లు అజయ్ పైన అనుమానం ఉందని చెప్పేసి మరి వీళ్ళది సోమారపు సైదమ్మ భర్త నరసింహ ఫిర్యాదు చేసినాడు. మరి ఏదన్నా ఇప్పుడు చాలా ఘటనల్లో లవ్కు ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్నాయి కాబట్టి మరి మన ప్రేమకు సంబంధించిన వ్యవహారం ఉన్నదా? ఎందుకంటే తొందర దర్యాప్తు చేయాలి. చాలా చాలా దారుణాలు జరుగుతున్నాయి. అమ్మాయిని తీసుకెళ్లి మళ్ళీ అత్యాచారాలు చెప్పి చంపేసిన ఘటనలు కూడా జరిగినాయి. కాబట్టి పోలీసులు అప్రమత్తమై ఆమె మరి నిజంగానే ఏదైనా ప్రేమ వ్యవహారంలో విందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇంకేదైనా జరిగిందా అనేది నిజంగా ఖచ్చితంగా బయట పెట్టాల్సి తొందరనే అప్పచెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక జమునాబాద్ తమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. షాబాద్ మండలంలో బీసీ సేన గ్రామ కమిటీ ఎన్నిక ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు బర్కా కృష్ణ హాజరయ్యారట. ఇక విద్యావేత్త అల్లె సంగయ్య సేవలు చిరస్మరణీయం. ఇక కీర్తిశేషులు అల్లె సంగయ్య అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముఖ్యరాజ్ చంద్రశేఖర్ కొనియాడారు. స్వర్గీయ అల్లె సంగయ్య 5వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం నిరుపేదలకు యాచకులకు ఆహార పొట్లాలను పంపిణీ చేసిరట. మంచి విషయమే. ఇక కరీపఫ్లో పాము చిన్న పొరపాట్లు జరగడం సహజమే. బేకరీ యజమాని నిర్లక్ష్యం నోట్లేరు పామును ఆ పఫ్ను నోట్లు ఆడే తినాలే. ఇక చిన్న పొరపాట్లు సమాజం అంటే వాళ్ళ కుటుంబంలో పిలిచి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడోళ్ళను లేకపోతే చిన్న పిల్లలను అని చెప్పాలి మనిషికో ముక్క. ఇది ఏ బేకరీ ఏంది? పిల్లలు అడిగారని ఓ తల్లి బేకరీకి వెళ్ళి 2 ఎగ్ పఫ్లు 2 కర్రీ పఫ్లు తీసుకొని ఇంటికి వెళ్ళి తింటుండగా అందులో పాము పిల్ల బయటికి పడడంతో షాక్ అయ్యారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని జౌకీనగర్ లో నివాసం ఉంటున్న శ్రీశైల అనే మహిళ తన పిల్లలు స్కూల్ వదిలాక ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో పిల్లలు పఫ్లు అడిగారు. దీంతో ఆ మహిళ జడ్చర్ల పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న శ్రీలక్ష్మి అయంగర్ బేకరీలో 2 ఎగ్ పఫ్లు 2 కర్రీ పఫ్లు తీసుకొని ఇంటికి వెళ్ళి పిల్లలతో కలిసి తింటుండగా కర్రీ పఫ్ను తెరిచి చూడగా అందులో చిన్న పాము పిల్లగా. అసలు పాము ఎట్లా పోయిందే కర్రీ పఫ్లకు? ఇప్పుడు వాస్తవంగా స్కూల్ నుంచి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుపోయేటప్పుడు వాళ్ళకి సంబంధించిన చిప్స్ చాక్లెట్లు తినడానికి, ఎందుకంటే ఇంటికాడ వాళ్ళు ఇక చదువుకొని ఆడుకొని అలసిపోయి వస్తూ ఉంటారు కాబట్టి అప్పటికప్పుడు ఇక ఆ టైంలో అన్నం తినబెట్టకనో లేకపోతే ఇంకేం చేయకనో వాళ్ళు చిప్స్ బిస్కెట్లు లేకపోతే ఇంకేమన్నా కొనిస్తూ ఉంటారు. ఇట్లా ఎగ్ పఫ్లు కర్రీ పఫ్లు కొనిస్తూ ఉంటారు. మరి ఈ తయారు చేసిన దుర్మార్గుడు మరి ఇది ఎక్కడికి అతనో తెలియదు. కానీ ఇప్పుడు కర్రీ పఫ్లలో పాము వచ్చిందంటే చిన్న విషయం కదా. అంటే ఆల్రెడీ ఇది ఒకటే సంఘటన ఫస్టా లేకపోతే ఇదివరకు ఇట్లా జరిగినాయా తెలియకుండా వాళ్ళని అట్లానే తిన్నారా? ఇది కూడా చూడాలి. అసలు అయంగర్ అని పెట్టుకొని అయంగర్ ఇజ్జత్ తీస్తున్నారు. అయంగర్ అంటే బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక బేకరీకి స్టాండప్ అది. ఎందుకంటే చాలా బేకరీలు కూడా మీకు ఇదే పేరుతో కనబడతాయి. ఎందుకంటే కొంచెం అది పేరున్న బ్రాండెడ్ ఫ్రాంచైజ్ అది. దాన్ని పెట్టుకొని ఇజ్జత్ తీస్తాండ్రు. వీటి సమాధానం చూడు. చిన్న పొర అదేమన్నా ఈగనా దోమరా చిన్న పొరపాటు. ఇప్పుడు ఈగ దోమలు అంటే కామన్ గా తిరుగుతే వేరే వేసి నోరు తెరిచి ఈ పాము నోట్లో పెట్టాలి. అవసరమైతే ఇంకేదన్నా కప్పలు పిప్పలు కూడా పెట్టాలి. చిన్న పొరపాట్లు కామనే సార్. ఇవాళ పాము తినూరి, రేపు కుక్కని తినూరి, రేపు పందిని తినూరి, ఇంకోసారి ఎలకని తినూరి, కప్పలు తినూరి, బొద్దింకలు తినూరి అని కూడా చెప్పాలి ఆయనకి. ఇదే నాగర్ కర్నూల్లో వీడు నాకు దొరికేది ఉండే. వీనికి 3 చెర్ల నీళ్ళు తాపుతుంది తాగిపోయాలి అసంటోని.
ఫుడ్ ఇన్స్పెక్ట్ అధికారులు వాడిని సీజ్ చేసి పడేసేయాలి. మున్సిపాలిటీ పరిధిలోనా చేసేయాలి, నీకు అవసరమైతే నీకు కఠినంగా శిక్షించాలి. మున్సిపాలిటీ పరిధి. దయచేసి మున్సిపాలిటీ సిబ్బంది కమిషనర్ గారు ఆ షాప్ని సీజ్ చేయరి. వాడికి ఏం కేసు పెట్టాలంటే అసలు ఒకవేళ చూడకోకుండా పిల్లలు తింటే ఇక వాళ్ళకు పాయిజన్ అవుతుండే, పాయిజన్ అయిన తర్వాత వాంతులు విరోచనాలు హాస్పిటల్ దాకా పోతుండే. ఆడికైన తర్వాత ఇక పరిస్థితి దేవుని మీద భారం వేయాలి. ఇక ఆ పిల్లల ఉన్నట్టున్నది భలే ఉన్నది పాము అది కథ కాదుకోను. ఇక కదలాపూర్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తాడు కలెక్టర్. రోడ్డు ప్రమాదాలు వాటి నివారణ చర్యలపై అవగాహన సదస్సు. ఇక అవగాహన సదస్సుకు హాజరైన 150 మంది గ్రామస్తులు, హాజరైన రూరల్ సిఐ ఇక పిఎన్డి ప్రసాద్, ఇక ఎస్ఐ లక్ష్మయ్య హాజరయ్యారట. అవగాహన కార్యక్రమం చేస్తూ ఉన్నారట. రోడ్డు ప్రమాదాలు వాటి నివారణ. ఇక మరి లైసెన్సులు ఇవన్నీ ఇచ్చేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా. వాగులో కుట్టుకపోయిన బైక్ నాగర్ కర్నూలుకు సంబంధించి భారీ వర్షాల వల్ల నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని నాగనూరు శివారులో వరద ఉధృతి. వాగు దాటడానికి గ్రామస్తులు జరుకుతున్నారని చెప్పేసి గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. నిన్న సాయంత్రం బైక్పై యువకుడు నగనూలు వరద కాల్వట్టును దాటుతుండగా అదుపు తప్పి కింద పడ్డారు. ఇప్పుడు నలుగురు ఐదుగురు లేకపోతే నీ పరిస్థితి ఏంది, నీ బండి పరిస్థితి ఏంది? మరి అంతా ఎందుకు వచ్చే బాబు నీకు ప్రయత్నాలు సాహసాలు చేయొద్దు. ఇప్పుడు ప్రకృతికి నువ్వు ఎదురుపోయే అంతనా? మనం ఇప్పుడు గాలికే గట్టిగా తలుచుకుంటే గాలి వస్తేనే మనం నిలబడలేము. అంత ప్రవాహంతో ఎక్కడెక్కడి నుంచో వరద నీరు వస్తూ ఉన్నది. మరి దాన్ని నువ్వు దాటడం అనేది అది నీకు మంచిది కాలేదు. అప్పుడు ఆలు గిట్లా లేకుంటే నీ పరిస్థితి ఆగమాగం అవుతుండే. ఇక రైతులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి. విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాజమోహన్ రెడ్డి అట. ఇక రైతన్నలకు సబ్సిడీలో ఇక రామ్మోహన్ రెడ్డి ఇక రైతన్నలకు సబ్సిడీలో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు ఇక పిఏపల్లి గుండెపల్లి రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఏ పాండు చెప్తా ఉన్నారు. హర్ఘర్ తిరంగాకు సంబంధించి ప్రతి ఇంటికి పైన జాతీయ జెండా ఎగరవేయాలి. జోగులాంబ గద్వాల్ జిల్లా రోజోలి మండల కేంద్రంలో చెప్పేసి హర్ఘర్ తిరంగా ర్యాలీ మండల అధ్యక్షుడు శశి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ నాయకులు అనంతరం పలు సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం చెప్పిందంటే ఇక ఇప్పుడు ఇక ఈ వాట్సాప్లలో డీపీలు దేశభక్తి ఉంటే ఎప్పటికి ఉండాలి. ఆగస్టు 15 లేకపోతే జనవరి 26 తారీఖు రాగానే దేశభక్తి రావద్దు. అవును. ఇక ఇప్పుడు రేపు ఒకరోజు అవుతారు కానీ ఎల్లుండి ఉంటుంది. ఇక వాట్సాప్లో మోతలు మోగుతాయి. ఇప్పటి నుంచి డీపీలు స్టార్ట్ అవుతాయి, చేంజ్ అవుతాయి. ఈ రేపటి నుంచి దేశభక్తి, అపారమైన దేశభక్తి. గాంధీ, నేతాజీ, భగత్ సింగ్, చంద్రబోసు వీళ్ళందరినీ పెట్టుకుంటారు. సో కేవలం ఒకరోజు 2 రోజులకు కాకుండా దేశం మీద అనేది భక్తి ఎప్పటికి ఉండాలి. సో దేశం మీద భక్తి ఉండాలి. దేశం కోసం పనిచేస్తున్న సైనికుల మీద గౌరవం ఉండాలి. దేశాన్ని పాలిస్తున్న నాయకుల మీద కూడా గౌరవం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంలో చాలామంది మంచి చేద్దామని వస్తారు కానీ వాళ్ళను అక్కడ ఉన్న వ్యవస్థలు సర్వనాశనం చేసి పడేస్తాయి. నేను ఇంకోటి మొన్న ఒక వీడియో చూసిన, ఆంధ్ర పోలీసులు సిఆర్పిఎఫ్ జవాన్ పైన రెచ్చిపోతా ఉంటారు. నీ పని ఏంది? ప్రొటెక్షన్ ఇచ్చేంత వరకు పోలీసులు ఆయన అడ్డుకోవడానికి పోయారు. పోలీసులు అడ్డుకుంటున్నారు. వాస్తవంగా ఈ పోలీసులు అసలు జనాలకు అవగాహన లేకుండా అయిపోయింది. ఈ పోలీసులకును ఆర్మీ సైన్యులకు తేడా తెలుస్తలేదు. జనం ఇప్పుడు మనం ఇక్కడ ఇంత సేఫ్ ఉన్నామంటే ఆ బార్డర్లో వాళ్ళ ప్రాణ త్యాగాలు వాళ్ళ త్యాగాలే వాస్తవం. సిఆర్పిఎఫ్ జవాను మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ ఉంటారు. వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు. వీడు మన లాంగ్వేజ్లో వాళ్ళ మీద రెచ్చిపోతుండే. ఒకవేళ మన లాంగ్వేజ్ మనకు అర్థమైనట్టే పరిస్థితి ఏముంటుండే సిఐ పరిస్థితి. వీళ్ళు కూడా కొద్దిగా చూసుకోవాలి. చాలా ఈ సోషల్ మీడియాలో కనబడుతూ ఉన్నాయి. అంటే కొన్ని స్టేట్లకు సంబంధించిన పోలీసులు ఆర్మీకి సంబంధించి సైనికులకు సంబంధించిన వాళ్ళ మీద రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. సో ఇద్దరు దేశం కోసమే సేవ చేస్తూ ఉన్నారు. కాకపోతే మీరు బార్డర్ లోపల ఉన్నారు, వాళ్ళు బార్డర్ల దగ్గర ఉన్నారు. మరి మీ ప్రాణానికి వచ్చిన 30 ఇక్కడ లేదు. మేములోని అంపిటోళ్ళు లేరు, మీ మీద చేతిష్టోళ్ళు లేరు. కానీ అక్కడ వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి మనల్ని కాపాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకు మీకు తేడా ఇక్కడనే తెలుసుకోవాలి. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు వాళ్ళను అంటే వాళ్ళు వచ్చేదే నాకు తెలిసి సంవత్సరంకి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా 2 నెలల కోసం వస్తారు. ఇక వాళ్ళు వచ్చినప్పుడు ఈ వ్యవస్థను చూస్తే వాళ్ళకి చిరాకు పుడుతుంది. నేను ఇటు ఉండడం పోయిందేనేమో అని వాళ్ళే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇక్కడనేమో 500 కోసం 1000 రూపాయల కోసం పంచాయతీలు చేసిన పోలీసు వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. ఇక
వెలగలగూడెం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. ఇక స్థలగత నెల్లికంటి సత్యానికి పలువురు అభినందనలు తెలిపారట. ఎస్, ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు. ఇంకా వార్తలలో కొన్ని విషయాలు కూడా హాట్ టాపిక్గా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ 72 గంటల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మేము కూడా ప్రజా వాయిస్ ఛానల్ నుంచి చెప్తా ఉన్నాం. సో దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండండి ప్రజా వాయిస్. కెమెరామ్యాన్ నానితో, శేఖరణతో కలిసి నేను మీ పవన్. థ్యాంక్ యూ.